కృపగల దయగల ప్రభు నిత్యముగా భూమి మీద కృప చూపించుచు ఆయనచే కలగబడినటువంటి ప్రతిదాని మీద కూడా దృష్టి ఉంచి ఆయన సంతోషపరిచేటువంటి దేవుడిగా, న్యాయము తీర్చేటువంటి దేవుడిగా, వెలుగిచ్చేటువంటి దేవుడిగా, నిలబెట్టేటువంటి దేవుడిగా ఉన్నటువంటి దేవునికి, దేవాతి దేవునికి ఈ యొక్క ఉదయకాలపు కృపా వాక్య ధ్యానంలో పాల్గొనటానికి, ఆయన వాక్య ధ్యానంలో బలపడటానికి, ఆయన మహిమ కొరకు ఈ లోకంలో జీవించటానికి నిశ్చయముగా కృప చూపిస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత యుగ యుగములు చెల్లునుగాక. అలాగనే ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి వెళుతుండగా కృపా వాక్య ధ్యానంలో పాలుపంపులు కలుగుతూ వాక్యాన్ని వింటూ ప్రభు యొక్క మాటలను బట్టి నేర్చుకోవటానికి, బలపడటానికి, స్థిరపరచబడటానికి సిద్ధమవుతున్న బిడ్డలకు ప్రభు పేరిట వందనాలు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మరొక దినములో కృపా వాక్య ధ్యానంలోకి మనం వెళ్తున్నాం. ప్రభు యొక్క ఉదయకాలం ముందు మనకు ఇవ్వబడినటువంటి వాక్యము కీర్తన 19వ కీర్తన 8, 9 చరణాలలో ఉన్నటువంటి మాటలను చదువుకొని ప్రభు సన్నిధిలో మనము ధ్యానం చేద్దాం. ప్రభు ఉదయకాలం ముందు మనకై ఇచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని చదువుతున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, శక్తిమంతుడా, మీ మాటల కొరకు మేము ఆశతో ఎదురు చూస్తున్నామయ్యా. మీ నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మాకు బలాన్ని, ధైర్యాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని, నిరీక్షణను కలుగు చేసి, అయ్యా మీ కొరకు మేము ఎదురు చూడటానికి, మీ యొక్క చిత్తము కొరకు మేము మీ చిత్తాన్ని జరిగించడానికి కొరకు, చిత్తానుసారంగా జీవించటానికి మాకు అవసరమైనటువంటి మాటలు ఉదయకాలం మందు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవనటువంటి మాటలో ఒక
మనిషి తన హృదయంలో ఎప్పుడు ఆనందించగలడు, తన యొక్క హృదయములో ఎప్పుడు సంతోషించగలడు, ఉన్నటువంటి ఆ యొక్క సంతోషము అది లోపల నుంచి వచ్చేటువంటి సంతోషంగా ఉండాలి, కానీ బయట నుంచి లోపలికి వెళ్ళి సంతోషపరిచేటువంటివి కాదు. ఇక్కడ దేవుని యొక్క ఉపదేశము మనకి ఇవ్వబడి ఉన్నది. దేవుని ఉపదేశము ఎవరైతే తమ హృదయాలలో ఉంచుకుంటారో, దేవుని యొక్క హృదయంలో దేవుని యొక్క ఇచ్చినటువంటి ఉపదేశాన్ని తమ యొక్క హృదయము అనేటువంటి పలక మీద రాసుకుంటూ ఉంటారు. అవి భద్రం చేసుకొని కాపాడుకుంటూ ఉంటారు. అందును బట్టి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ధ్యానము చేసే కొలది నిన్ను సంతోషపరిచేటువంటిదిగా, ఆనందపరిచేటువంటిదిగా ఉంటుంది. కనుక ప్రతిరోజు కూడా ప్రభు మనకిచ్చినటువంటి ఉపదేశాన్ని వినటానికి, అన్వయించుకోవటానికి, అనుసరించటానికి, భద్రముగా జాగ్రత్తగా కాపాడుకోవటానికి, తొలగిపోకుండా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. బైబిల్లో మరి ఆనందించటంలో, సంతోషించటంలో మరి అతనికి మించినటువంటి వారు ఎవరు లేరు. అలాంటి గొప్ప వ్యక్తిగా పేరు పొందినటువంటి ఆ యొక్క రాజు, ఆయన పేరు సొలొమోను. ఈయన తన యొక్క జీవిత అనుభవాన్ని ప్రసంగి గ్రంథంలో తెలియచేస్తూ ఉంటాడు. నా హృదయము కోరిందెల్లా, నా హృదయాన్ని సంతోషపరచడానికి, నా హృదయాన్ని ఆటంకపరచకుండా, తన సంతోషానికి నేను అడ్డు కాకుండా అన్నట్టుగా, మరి తన హృదయం కోరినట్లుగా హృదయాన్ని సంతోషపరచడానికి, హృదయంలో సంతోషముతో నింపబడి ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ అవన్నీ కూడా నాకు అనిపించింది అంత టైము, అన్ని దినాలు, అంత ప్రయాసము, అంతగా దాని మీద ఆలోచన పెట్టడము, ఇవన్నీ చేసిన తర్వాత అవి నాకు దక్కి ఉండొచ్చు, తెచ్చుకొని దాని విషయంలో నేను మరి ఆనందపడినట్టుగా నాకు అనిపించచ్చు. కానీ చివరికి నాకు అనిపించింది, సూర్యుని క్రింద మానవుని యొక్క ప్రతి ప్రయాసం కూడా అది వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము అన్నట్టుగా అతను ఖచ్చితంగా అది డిసైడ్ చేసి చెప్పినట్లుగా ఆ గ్రంథాన్ని రాశారు. చివరికి వచ్చినప్పుడు ఆ ప్రసంగి గ్రంథంలో మరి అన్నీ పరిశోధించి నేను తెలుసుకున్నటువంటిది ఏంటంటే, ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి ఆలోచన పక్కన పెట్టేసి దేవుడు మనకై ఇచ్చినటువంటి ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను అన్నీ కూడా అనుసరించి, దీనికి ముందు ఏమంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మనకై ఇచ్చినటువంటి మరి ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఒక మాటలో ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి అనుసరించుట అనేది మానవ కోటికి అది విధి అని అంటాడు. కనుక సంతోషం అనేది ఎచ్చట ఉన్నది అంటే అది యేసయ్యలోనే ఉన్నది అని కూడా పాట కూడా మనం వింటూ ఉంటాం. రెండవదిగా, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము అనేది నిర్మలమైనటువంటిది, ఏ కల్తీ లేనటువంటిది,
పాలు ఏ విధంగా తెలుపు రంగును కలిగినటువంటిదిగా ఉంటుందో అంతగా నిర్మలమైనటువంటి ధర్మాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రభు ఇచ్చాడు. దాని విషయంలో మరి నీవు ఆసక్తి చూపించినప్పుడు, ఆ ధర్మశాస్త్రం యుద్ధకు వచ్చినప్పుడు, ఆ ధర్మశాస్త్రాన్ని హత్తుకున్నప్పుడు అది నీ కనులను వెలిగింప చేస్తుంది. నువ్వు వెలుగుమయమై ఉంటావు. దేహమునకు దీపము కన్నే కదా. కన్ను చెడితే దేహమంతా కూడా చెడిపోతుంది కదా. కనుక ఇప్పుడు దేవుని ఇచ్చినటువంటి ఈ ధర్మము, ధర్మశాస్త్రము అనేది ఎప్పుడు కూడా నువ్వు మరి గుడ్డివాడుగా, చీకట్లో నడిచేటువంటి వాడుగా, చీకటి సంబంధిగా ఉండకుండా నీ కనులకు వెలుగునిస్తుంది. కనుక నువ్వు ఎప్పుడు కూడా వెలుగు సంబంధిగా జీవించటానికి సహాయం చేస్తుంది. మరి భక్తుడు కూడా అంటాడు కదా, 119వ కీర్తన 105లో కూడా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అని అంటాడు. ఆ క్రమములో మరి దేవుని పట్ల, దేవుని యందు ఎవరైతే భయము కలిగి ఉంటారో ఆ భయము అతనికి ఏం తెచ్చిపెడుతుందంటే మరి పవిత్రతను, పరిశుద్ధతను కలిగి జీవించేటట్లుగా చేస్తుంది. ఈ యొక్క భయము అనేది దేవుని పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల, దేవుని యొక్క సన్నిధి పట్ల మరి ఎవరైతే భయము కలిగి, భక్తి కలిగి ఉంటారో అది వాళ్ళకి పవిత్రతను, పరిశుద్ధతను కలుగు చేసే విధంగా ఉంటుంది. అది నిత్యము దేవునిలో నిత్యము నీవు నిలిచి ఉండునట్లుగా, పడిపోకుండా, దిగజారిపోకుండా, త్రొట్టిల్లకుండా ఉండేటట్లుగా చేస్తుంది. అందుకని నిత్యము భయపడువాడు ధన్యుడు. అదే రీతిగా ఎప్పుడు కూడా నువ్వు గజగజ వణుకుతూ ఆయనకు భయపడుడి అని కీర్తనాకారుడు కూడా అంటాడు. ఎందుకు అంటే నీలో పరిశుద్ధత అనేది కలుగుటానికి, నువ్వు పవిత్రంగా జీవించటానికి ఆ యొక్క భయము, దేవుని పట్ల దేవుని ఎందైన భయము చూపించేది, కలిగి ఉండేది పవిత్రతను నిలిచి ఉండేటట్లుగా చేస్తుంది. ఆ తర్వాత దేవుడు మరి ఆయన న్యాయ విధులను మానవునికి ఇచ్చినప్పుడు ఆ న్యాయ విధులు సత్యమైనటివిగా ఉన్నాయి. అది కేవలము న్యాయమే. ఆ న్యాయ విధులు నీకు న్యాయం చేసేటువంటిగా, నువ్వు న్యాయంగా ప్రవర్తించే విధముగా, నువ్వు న్యాయవంతుడిగా, నిజాయితీపరుడుగా ఉండేటట్లు చేసేవే. దేవుని ఎదుట, దేవుని యొద్ద అన్యాయానికి చోటు లేదు, పాపానికి చోటు లేదు, అపవిత్రతకు చోటు లేదు. ఎప్పుడు ఎక్కడ ఏది తీసుకున్నా కూడా హోలీనెస్ అనేది లేకుండా పోలేదు. ఈ మాటలను బట్టి ఉదయకాలమందు మనము మరి సంతోషించేటువంటి వారముగా, వెలుగు సంబంధముగా, సత్యములో నిలిచి ఉండేటువంటి వారముగా, న్యాయమైనటువంటి మార్గములో జీవించే జీవితము దేవుని వలన మనకి లభిస్తుంది అనేది ఉదయకాలమందు వాక్యము తెలియచేస్తున్నది. ఇందులో ఒక మాటని మనం తీసుకొని మనం ధ్యానం చేద్దాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. కనుక
మరి ఎంత చేసినా, ఎంత బ్రతికినా అది నీ జీవితంలో ఒక స్టాండర్డ్ అనేది తీసుకురావాలి. ఒకడు నిలిచి ఉన్నాను అనుకున్నటువంటి వాడు పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి అని వాక్యము హెచ్చరిస్తుంది. కనుక ఈ ఉదయకాలమందు మరి ఆయన బిడ్డలుగా మనము నిలిచి ఉండాలి, తొట్రలకుండా స్థిరులుగా ఉండాలి, స్థిరపరచబడి ఉండాలి. మనము ఆయన బిడ్డలుగా కదలక మనము నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే మనం నిలిచి ఉంటాం అనేది వాక్యం చూసినప్పుడు కీర్తన 20వ కీర్తన 7-8 చరణాలలో కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుతూ ఉంటారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. వాళ్ళు దేవుని బట్టి కాకుండా గుర్రములు, రథములు అది వాళ్ళకి బలం అనుకుంటున్నారు. దాన్ని బట్టి మేము మరి మాకు ఏమి కూడా లోటు లేదు, మాకు తిరుగులేదు అనుకుంటున్నారు. అయితే కిందకు వచ్చిన తర్వాత వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిల్చుచున్నాం. వారు కృంగటానికి, కూలిపోవటానికి వాళ్ళ అతిశయము దేన్ని బట్టి అంటే దేవుని బట్టి కాదు. వారి అతిశయము వాళ్ళు కలిగినటువంటి గుర్రములు, రథములు అది వాళ్ళకి బలగం అనుకుంటున్నారు. దాన్ని బట్టి వాళ్ళు తిరుగులేదనుకుంటున్నారు. కానీ అవి కూలిపోతాయి, అవి కృంగిపోతాయి, అవి నేలపాలవుతాయి, అవి మట్టి పాలవుతాయి. ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు జీవము కలిగినటువంటి వారుగా వారు చక్కగా నిలిచి ఉంటారు. కారణం వారు దేవుని యందే అతిశయించేటువంటి వారుగా ఉంటారు కాబట్టి. దీన్ని బట్టి ఈరోజు దేని బట్టి నీకు అతిశయము? ఉద్యోగాన్ని బట్టా, దేని బట్టి ఉన్నటువంటి స్థితిగతులను బట్టా, దేని బట్టి కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టా, ఇదేది కూడా నిన్ను నిలబెట్టవు. దీన్ని బట్టి నువ్వు అతిశయించిన, దీని విషయంలో ఒకవేళ నువ్వు ఉప్పొంగిన, ఒక దినాన నువ్వు కృంగిపోతావు. ఇదేది కూడా నేను సంతోషపరిచేవి కాదు. ఇదేది కూడా నువ్వు న్యాయంగా ప్రవర్తించే విధముగా చేసేవి కాదు. ఈ ఏవి కూడా నేను వెలుగులు నడిపించేదివి కాదు. ఈ ఏవి కూడా పరిశుద్ధ జీవితాన్ని తెచ్చిపెట్టేవి కాదు. కాబట్టి మరి అవి ఆటోమేటిక్ దాన్ని బట్టి నువ్వు కృంగుతావు, పడిపోతావు. వాటిని బట్టి ఇంకా లేవలేనటువంటి పరిస్థితికి నువ్వు వస్తావు. అయితే ఆయన నమ్మినటువంటి బిడ్డలు చక్కగా వాళ్ళు నిలిచి ఉంటారు అనే మాట మరి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు అందును బట్టి మనం కరెక్ట్ చేసుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశం. రెండవదిగా కీర్తన 21వ కీర్తన 7వ చరణంలో ఏలైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, మరి సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. రాజు మరి మనము కూడా ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి బిడలం. ఆయన సర్వోన్నతుడు. ఆయన ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు కృపను బట్టి మనము నిలిచి ఉండాలన్నా ఆ సర్వోన్నతుని కృప
మరి కదలకుండా నిలబెట్టాలన్నా, నిలిచి ఉండాలన్నా దేవుని యందు ఎప్పుడు కూడా నమ్మిక ఉంచాలి. నువ్వు రాజువైనా, రాజు బిడ్డవైనా, రాజరికంలో ఉన్నా ఇదేది కూడా నిన్ను మరి నిలబడటము అనేది, కదలకుండా నిలిచి ఉండి అలాగే ముందుకు సాగాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటే, వీటిని బట్టి కాదు, వీటిని కలుగు చేసినటువంటి ఆ సర్వోన్నతుడు ఉన్నాడు కదా, ఆయన కృప నిన్ను కదలకుండా నిలబెట్టేది. అయితే నీలో ఉండాల్సినటువంటిది ఏంది అంటే నమ్మకము, నమ్మిక. మొదటిగా ప్రభుని బట్టి అతిశయము, రెండవదిగా మరి ప్రభు నందు నమ్మిక, ప్రభు కృపనందు నమ్మిక. మూడవదిగా వచ్చినప్పుడు కీర్తన 37వ కీర్తన 27వ చరణములో కీడు చేయట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు అనే మాట రాయబడింది. కనుక కీడు అనేది చేయకూడదు, ఇతర పట్ల కీడును గురించి తలంచకూడదు. ఎవరు కూడా నువ్వు కీడు చేయకూడదు, ఇతరులకు కీడు తలపెట్టకూడదు. అలాంటి ఉంటే మానుకో. అలాంటి ఆలోచనలు ఉంటే, అలాంటి పనులు ఉంటే విడిచిపెట్టు. అప్పుడు నీవు నిత్యము నిలిచి ఉంటావు. నేను నిలబెట్టేవాడు దేవుడు. కొంతమంది ఆలోచనలు అందరిని పడగొట్టి నేను పైకి రావాలా, వాళ్ళందరి మీద నాది పై చేయగా నేను నిలిచి ఉండాలా, అన్నీ కూడా నా కాళ్ళ దగ్గరకు రావాలా అనేటువంటి ఆలోచనలు చేస్తూ దాని కొరకు ఎంత ఘాతకానికైనా వడికాడతారు. అలా చేశాడు యాకోబు భక్తుడు. ఆ యాకోబు మోసగాడుగా పిలువబడుతూ అన్నీ కూడా మోసంతో కూడినటువంటిది, ఇతరులకు కీడు తలపెట్టేదిగా చేశాడు. అది ఎప్పుడైతే మానుకున్నాడో అప్పుడు దేవుడు అతను ఆస్వాదించి అతను నిలబెట్టి గొప్పవాణ్ణి చేశాడు. మన జీవితంలో కూడా అలాగనే ఉంటుందని ప్రభు చెప్తున్నాడు. తర్వాత నాలుగవదిగా కీర్తన 37వ కీర్తన 37వ చరణములో నిర్దోషులను కనిపెట్టము, యథార్థవంతులను చూడము, సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించెదరు. అపరాధములో దోషములో తెచ్చుకున్నటువంటి వారు వాళ్ళు ఏ రోజుకైనా నశించిపోవలసినదే. వాళ్ళు ఒక్కడైనా కూడా నిలబడకుండా నాశనం కావలసి ఉన్నదే. అయితే భూమి మీద నీవు నిర్దోషిని కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, వాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తున్నారో, ఎలాగ మాట్లాడుతున్నారో, ఎలాంటి జీవితం జీవిస్తున్నారో, వారు ఎవరు ఎదుట జీవిస్తున్నాము, ఎవరి ఎదుట మేము మరి ప్రవర్తిస్తున్నాము, మాట్లాడుతున్నాము అనేటువంటి భయము వాళ్ళకు ఉంది. అలాగా దేవుని తమ దృష్టిలో ఉంచుకొని జీవించేవాళ్ళు. వీళ్ళు మరి ఎప్పుడు కూడా సమాధానంగా ఉంటారు, సమాధానపరిచేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి వారే కాదు, వారి యొక్క సంతతి కూడా నిలిచి ఉంటుంది. అనేక మంది గొప్పవారిని చూస్తాం, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూస్తాం, ఆ తర్వాత సంతానానికి ఉండదు, వాళ్ళతోనే ముగిసిపోతుంది. వాళ్ళ తర్వాత ఎవరికి దక్కాలో దక్కకుండానే అది రెక్కలు ధరించుకొని పైకి ఎగిరి వెళ్ళిపోతుంది అన్నట్లుగా సామెతల గ్రంథములో 23వ అధ్యాయంలో ఆ మొదటి వచనాల్లో చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత మరి
బైబిల్లో చెప్పినట్లుగా కీర్తన 112 కీర్తన 1-3 వరకు చూసినప్పుడు, ఆ కీర్తన ఒకసారి మనం మొత్తగా స్టడీ చేసినప్పుడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అంటూ 3వ చరణంకి వచ్చినప్పుడు, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును అని రాయబడింది. కనుక మరి ఒక భయభక్తులు గల జీవితము, భయభక్తులు కలిగిన జీవితము దేని కోరుకుంటుందంటే, దేవుని యొక్క మార్గములో అనుసరించటానికి. ఎలాగా అంటే ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించటం అంటే అనుసరించటం. అలాంటి స్థితి దీవెనకరం అంటది వాక్యం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారికి కలిమి ఉంటుందంట, సంపద వాని ఇంట ఉంటుందంట. దీన్ని బట్టి వాడి యొక్క నీతి ఏంటో, నిజాయితీ ఏంటో, వాని యొక్క నీతితో కూడినటువంటి ప్రవర్తన ఏంటో అది చూడగలము. అయితే వాళ్ళు నిత్యము వాళ్ళు నిలిచి ఉండేటువంటి వారుగా ఉంటారు. ఎవరు కూడా వారిని పడగొట్టాలని ఏమైనా తంత్రాలు చేసినా వారికి ఏ ఆపద కూడా రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలం ముందు ప్రభు మనం నిలిచి ఉండాలన్నా, మనల్ని నిలబెట్టాలన్నా, మనము తొట్టిల్లకుండా స్థిరులుగా కదల్చబడినటువంటి వారంగా ఉండాలన్నా, మన జీవితాలలో ఏ అవసరతలు అక్రతలు ఉన్నా తీర్చబడటమే కాకుండా ఒక నిధిగా ఎప్పుడు కూడా మరి సమృద్ధితో ఉన్నటువంటి స్థితి అది దేవుని వలనే. కనుక అది ఏ ప్రయత్నం చేసినా మానవుని యొక్క ప్రయాసము వ్యర్థమని, ఎన్నెన్నో సంపాదించుకొని, ఎన్నెన్నో కట్టించుకొని, ఎన్నెన్నో తెచ్చుకొని, ఎన్నెన్నో కలిగి ఉన్నటువంటి ప్రసంగి జీవితంలో కూడా ఏది కూడా నిలబెట్టుకోలేకపోయాడు. అతను మరి దేవుని వల్ల కాకుండా అతని జ్ఞానాన్ని బట్టి, అతని యొక్క టాలెంట్స్ని చూసుకున్నాడు. అలా చూసుకున్నటువంటి వాళ్ళు ఒక దినాన పడిపోతారు, కృంగిపోతారు. అయితే మనము మన అతిశయము యేసయ్యే. కనుక మనకు కృప చూపించేటువంటి వాడు ఆయనే. కనుక మనము ఆయన బట్టి అతిశయించేటువంటి వారంగా ఉండాలి. ఆయన బట్టి, ఆయన కృపను బట్టి నమ్మికుంచేటువంటి వారుగా ఉండాలి. మనము మేలు చేసేటువంటి వారంగా ఉండాలి. మన సమాధానపరిచేటువంటి వారంగా ఉండాలి. ఆయన యందు భక్తి కలిగి ఆజ్ఞల్లో ఆనందించేటువంటి వారంగా ఉండాలి. ఈ అనుభవం ఎవరికైతే ఉంటుందో తప్పక వాళ్ళు కదల్చబడరు, నిలిచి ఉంటారు, స్థిరపరచబడి ఉంటారు. వేటి వెనక వాళ్ళు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. అవే వచ్చి అతనిని, వారిని, వారి కుటుంబాలకును అవి చేకూర్చబడిన విధముగా, అన్నీ కూడా సమకూర్చబడి ఉన్న విధముగా సమృద్ధితో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అలాంటి వారిని ఎవరు ఏమి చేయలేరు, కదల్చలేరు. వాళ్ళు నిత్యము నిలిచి ఉన్నటువంటి వారుగా సియోను కొండ వలె వాళ్ళు నిలిచి ఉంటారు అనేది ఉదయకాలం ముందు వాక్యం తెలియజేస్తుండగా, ఈరోజు నువ్వు నిలిచి ఉన్న అనుభవంలో ఉన్నావా? పడిపోయేటువంటి అనుభవం ఉన్నావా? కోల్పోయినటువంటి ఇదిలో ఉన్నావా? ఒకసారి పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో
ప్రార్థన చేస్తుండగా ఏకీభవించండి. తిరిగి ప్రభు నిన్ను నిలబెట్టి స్థిరపరిచి బలపరిచి ఆయన మహిమ కొరకు ఈ లోకములో నిన్ను వర్ధిలింపచేయునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలనైనా ఉదయకాలం ఇచ్చిన మాటలు బట్టి స్తుతిస్తున్నాం. ఈ మాటలు వింటున్న బిడ్డలకే కాకుండా ఈ మాటలు భూదిగంతాలు తీసుకువెళ్ళటానికి, బిడ్డలు వినటానికి అయినా మీరు కార్యం జరిగించమని మీ యొక్క కృపను ఈ ఉదయకాలం మందు బిడ్డలకు ఉంచి ఈ దిన ప్రయాసములో మీరు తోడుగా ఉండి బిడ్డలను అన్ని విషయాలు కూడా బలపరిచి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్ని సహవాసం మరి ఈ ఉదయకాలం మందు కృపావాక్య ధ్యానంలో మరి పాలు పంపులు ఉన్నట్టు బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను కలిగిన యావత్తును కూడా దేవుడు ఆస్వాదించి ధనజీవులుగా మార్చి ఈ భూమి మీద ఆయన బిడ్డలుగా మిమ్మల్ని నిలబెట్టి స్థిరపరచునుగాక. ఆమెన్.